అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ బైపాస్ రోడ్ లో ఉన్నాము. ఈ బైపాస్ రోడ్ లో ఏంటంటే గొల్లపూడి నుండి చినౌటపల్లి వరకు ట్రాఫిక్ అయితే వదిలారు ఈ రోజు నుండి అఫీషియల్ గా. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే గొల్లపూడి హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ గొల్లపూడి దగ్గర ఈ బైపాస్ ఎక్కి ఏలూరు కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నం వెళ్ళడానికి ఈజీగా ఉండిద్ది. ఇది కూడా 6 లైన్ బైపాస్ కాబట్టి ట్రాఫిక్ కూడా సమస్య లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నుండి అఫీషియల్ గా వదిలారు. నేనైతే ఈ వీడియోలో ప్రెసెంట్ ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, గొల్లపూడి దగ్గర ఈ బైపాస్ రోడ్డు వైపు ట్రాఫిక్ ని ఎలా మళ్లిస్తున్నారు. ఇక్కడ గొల్లపూడి దగ్గర నుండి చినౌటపల్లి వరకు అయితే ప్రెసెంట్ ఓపెన్ చేశారు ప్యాకేజ్ 3 మొత్తం. అలాగే చాలా మంది ఏంటంటే ఈ బైపాస్ రోడ్డు వైపు అమరావతి కానీ గుంటూరు వైపు కూడా వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకుంటున్నారు. కానీ అటువైపు ఏమీ ఓపెన్ చేయలేదు. బ్రిడ్జ్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు. ప్యాకేజ్ 3 వరకే ఓపెన్ చేశారు. అది కూడా గొల్లపూడి దగ్గర నుండి చినౌటపల్లి వరకు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేషనల్ హైవే 65 నుండి నేషనల్ హైవే 16కి ఎలా డైవర్ట్ అవుతున్నాయో వెహికల్స్ లెఫ్ట్ సైడ్ వైపు. ఇదే బైపాస్. ఈ బైపాస్ వైపు నుండి ప్రెసెంట్ ఏంటంటే గన్నవరం దగ్గర నుండి ఏలూరు కానీ రాజమండ్రి కానీ విశాఖపట్నం వెళ్ళే వెహికల్స్ ఇటువైపు డైవర్షన్ తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసి చాలా మంచి పని చేశారు సంక్రాంతి టైంలో. ఎందుకంటే సంక్రాంతి టైంలో విజయవాడకి ట్రాఫిక్ ఫ్లో అయితే ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే విజయవాడకి ట్రాఫిక్ సమస్య ఉండకుండా ఇటు డైవర్ట్ చేయడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ అనేది ఉండదు విజయవాడ సిటీలోకి అయితే. మొత్తం బైపాస్ చూడొచ్చు ఎలా ఉందో. ప్రెసెంట్ ఏంటంటే రైట్ సైడ్ వైపు ఉన్న 3 లైన్ ఏదైతే ఉందో ఆ 3 లైన్ వైపు రెండు పక్కల ట్రాఫిక్ అయితే ఓపెన్ చేశారు. లెఫ్ట్ సైడ్ రోడ్డు కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే పెండింగ్ వర్క్స్ చేస్తున్నారు స్లోగా. ఈ మొత్తం బైపాస్ 95% వరకు అయితే కంప్లీట్ అయింది. మొత్తం కంప్లీట్ అవ్వాల్సింది కానీ కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఈ బైపాస్ అయితే కంప్లీట్ అవ్వకుండా అయితే ఆగింది. అవి కూడా ఏంటంటే ఆ విద్యుత్ లైన్ల సమస్యలు అవి ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే ఏంటంటే పూర్తిగా బైపాస్ అయితే అందుబాటులోకి వచ్చేసిద్ది. పూర్తిగా అందుబాటులో రాకపోయినా ఈ టైంలో బైపాస్ ఓపెన్ చేసి చాలా మంచి పని అయితే చేశారు. యాక్చువల్లీ ఈ మొత్తం బైపాస్ ఏంటంటే గొల్లపూడి దగ్గర నుండి చినౌటపల్లి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ ఇది. దీన్ని దాదాపు 1148 కోట్ల రూపాయలతో మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ బైపాస్ రోడ్లో ఏంటంటే 2 ఆర్ఓబీలు ఉంటాయి. అలాగే 17 వాహన అండర్ పాస్లు ఉంటాయి. 3 ప్రధాన వంతెనలు ఉంటాయి. అలాగే 42 బాక్స్ కల్వర్ట్లు, 44 పైప్ కల్వర్ట్లు ఉంటాయి. 11 ఏమో చిన్న వంతెనలు ఉంటాయి. 2 ఏమో ట్రక్ లేబైలు అయితే ఉంటాయి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు చూడొచ్చు, కొంచెం బిట్ట వరకు అయితే కంప్లీట్ అవ్వలేదు. అందుకనే రైట్ సైడ్ వైపు అయితే ట్రాఫిక్ వదిలారు. అంబాపురం వరకు ఇక్కడ రైట్ సైడే ఉండిద్ది. అంబాపురం దాటిన తర్వాత రెండు వైపులు అయితే ట్రాఫిక్ ఉండిద్ది. ఎందుకంటే రెండు వైపులు అక్కడ కంప్లీట్ అయి ఉంది రోడ్డు. మీరు ఈ రోడ్డు వైపు నుండి ఏమైనా ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. చాలా మందికి ఉపయోగపడిద్ది ఇది అని చెప్పి అయితే పెడుతున్నాను. ఎందుకంటే హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు విజయవాడ ట్రాఫిక్ గురించి తెలిసిందే. చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు ఇంతకుముందు. ఇది ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు ప్లస్ అయ్యిద్ది. అలాగే ఏంటంటే ఇప్పుడు అమరావతి కానీ గుంటూరు వెళ్ళడానికి ఏంటంటే ఈ బైపాస్ ఎక్కకుండా స్ట్రైట్గా వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ వైపు కానీ లేదంటే వారధి వైపు నుండి అయితే వెళ్ళాల్సి ఉండిద్ది. చాలామంది బ్రిడ్జ్ కంప్లీట్ అయిందని చెప్పి బ్రిడ్జ్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి అయితే వస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు బైపాస్ రోడ్డు మొత్తం. అలాగే ఈ బైపాస్ రోడ్డు కోసం ఏంటంటే ఈ గొల్లపూడి దగ్గర కొంచెం డివైడర్ దగ్గర అయితే కొన్ని పనులు చేశారు టర్నింగ్ తీసుకోవడం కోసం. అంటే ఈ ఇటు నుండి వచ్చే వెహికల్స్, గన్నవరం దగ్గర నుండి వచ్చే వెహికల్స్ లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఎక్కి గొల్లపూడి దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ హైవేకి ఎక్కడం కోసం అయితే వస్త్రలత కాలనీ వద్ద అయితే డివైడర్ తొలగించి అక్కడైతే పనులు చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు అంబాపురం దగ్గర, అంబాపురం కాదు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే జక్కంపూడి కాలనీ వైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే వెహికల్ అండర్ పాస్ కంప్లీట్ అవ్వాల్సి అయితే ఉంది. ప్రెసెంట్ వర్కులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ ఏంటంటే సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని వెహికల్స్ అయితే ఎక్కుతున్నాయి. మీరు ఇక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు. ట్రాఫిక్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. కార్లయితే తెగ ఎళ్తున్నాయి. కార్లు గాని, బైకులు గాని. ఇయ్యే ట్రాఫిక్ గనక విజయవాడకి డైవర్ట్ అయ్యి ఉంటే ఈ పాటికి విజయవాడ మొత్తం ట్రాఫిక్‌లో ఉండేది మొత్తం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే విద్యుత్ స్తంభాలుండేయి. ఆ విద్యుత్ స్తంభాలు తొలగించి పనులు చేపడుతున్నారు. వేరే చోటైతే మార్చారు. ఈ ప్రాంతంలోనే విద్యుత్ స్తంభాలుండేయి. ఇంతకుముందు ఇలాంటి టైంలో ఇలాంటి ట్రాఫిక్ టైంలో ఏంటంటే సంక్రాంతి ఆ టైంలో ట్రాఫిక్‌ని మైలవరము, నూజివీడు వైపు మళ్లించి విశాఖపట్నం వైపు అయితే మళ్లించేవాళ్ళు. ప్రెజెంట్ ఈ బైపాస్ కంప్లీట్ అవ్వడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అనమాట. ట్రాఫిక్ అంతా ఈ బైపాస్ రోడ్డు వైపు అయితే మళ్లిస్తున్నారు. వన్స్ ఇది పూర్తి శాతం 100% కంప్లీట్ అయిపోయి ఉంటే అసలు చాలా బాగుండేది. అక్కడ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే అంబాపురం దగ్గర కూడా వెహికల్ అండర్ పాస్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. అది కూడా కంప్లీట్ అవ్వలేదు. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే అంబాపురము. లెఫ్ట్ సైడ్ ఏంటంటే అంబాపురం గాని, పి9 అటు వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే జక్కంపూడి కాలనీ ఆహ్, లేదంటే మిల్క్ ఫ్యాక్టరీ, చిట్టినగర్ అటువైపు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా 2 పక్కల సర్వీస్ రోడ్లున్నాయి. యాక్చువల్‌గా ప్లానింగ్ ప్రకారం ఏంటంటే బైపాస్ రోడ్డు 4 లైన్‌లతో కన్‌స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు. 4 లైన్‌లకి సంబంధించి మొత్తం భూసేకరణ అయితే చేశారు. 4 లైన్‌ల బైపాస్ ప్లస్ సర్వీస్ రోడ్లు కంప్లీట్ చేద్దామని చెప్పి. కానీ 6 లైన్ బైపాస్ చేశారు. అక్కడక్కడ సర్వీస్ రోడ్లయితే ఇచ్చారు. ప్రెజెంట్ ఏంటంటే అన్ని గ్రామాలకి సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల కొన్ని గ్రామాల వైపు ఉన్న ప్రజలు కూడా దీని పరంగా కొన్ని అబ్జెక్షన్స్ అయితే చేస్తున్నారు. సర్వీస్ రోడ్లు కావాలని అయితే చెప్పి. మీకు రైట్ సైడ్‌లో చూడొచ్చు లేఅవుట్లు అయన్నీ పడుతున్నాయి. అంటే ఈ ప్రాంతం మొత్తం బాగా డెవలప్ అవుతుంది ముందు ముందు. ఈ బైపాస్ రావడం వల్ల ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుండి ఈ బైపాస్ వైపు ట్రావెల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో. కిందకొచ్చి కూడా చూపిస్తాను రోడ్డు ఎలా కనిపిస్తుందో బైపాస్ రోడ్డు. ఇక్కడ మీరు చూడొచ్చు బైపాస్ రోడ్డు ఎలా ఉందో. ఇదేంటంటే అంబాపురం దాటిన తర్వాత ఇది నున్నా వైపు అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బైపాస్ రోడ్డు 100% కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించిన. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.